Hello, welcome to Go to Query YouTube channel. TCS is hiring for the batch of 2025 for candidates with the background in BCA and BSc in any branch, IT, computer science, maths, data science, statistics, physics, chemistry, electronics, cyber security, biochemistry. Bachelor of Vocational CS or IT from the batch of 2025. Okay, and uh, last registration date and వచ్చేసి 10th January 2025 అండ్ టెస్టెడ్ డేట్ వచ్చేసి 14th February 2025. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. అండ్ దిస్ ఇస్ అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేసినారో ఫర్ ద బోత్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ పిఎస్సి స్మార్ట్ హైరింగ్ కి. సో దీస్ ఆర్ ద టూ అప్లికేషన్స్ ప్రజెంట్ టీసీఎస్ అయితే రన్ అవుతున్నాయి. సో ఈ బోత్ అప్లికేషన్స్ కి సింగిల్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు టీసీఎస్ వాళ్ళు అయితే ప్రజెంట్. అండ్ ఇందులో కీ ఫీచర్స్ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ సెలక్షన్ ప్రాసెస్లో ఎవరైతే టీసీఎస్ ఇగ్నైట్లో జాయిన్ అవుతున్నారో, సో ఈ ప్రోగ్రామ్ అనేది యూనిక్ గా ఉంటుంది. అండ్ ఓకే, సో ఎలా అంటే వరల్డ్ క్లాస్ ఇనిషియల్ లర్నింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది వీళ్ళకు. ఎవరైతే సైన్స్ గ్రాడ్యుయేట్స్, ఎవరైతే ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కెరీర్స్ లో ఎక్సెల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ కెరియర్స్ ని. అండ్ అలాగే ప్రజెంట్ టెక్నాలజీస్ లైక్ క్లౌడ్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఆర్ ఏఐ, సో రోబోటిక్స్ అండ్ డిజిటల్ ఇంజనీరింగ్స్ లో. సో ఓకే, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ కంపెన్సేషన్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. మంచి కంపెన్సేషన్ అయితే బీసీ ఇగ్నైట్ వాళ్ళకు డెఫినెట్ గా. సో ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు బీసీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే పాస్ అవుట్ అవుతున్నారో ప్రజెంట్. ఓకే, అండ్ బీఎస్సీ స్మార్ట్ హైరింగ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి January 10th. సో ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. అప్లికేషన్స్ అయితే రిజిస్ట్రేషన్ అయితే యాజ్ సూన్ యాజ్ ఎర్లీగా అయితే స్టార్ట్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయితే. సో ఓకే, సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి స్టెప్ 1 ఏంటంటే నెక్స్ట్ పోర్టల్ కి లాగిన్ అవ్వండి. లాగిన్ అవుతుంటే అక్కడ ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఈమెయిల్ ఐడికి మీ వెరిఫై చేసుకోండి. వన్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రాపర్ గా ఇవ్వండి. సో వన్స్ మీరు ప్రాపర్ గా ఇవ్వడం వల్ల సో డీటెయిల్స్ మీ డిస్క్వాలిఫై అవ్వకుండా ఉంటుంది మీ క్యాండిడేచర్. ఓకే, సో ప్రాపర్ గా ఇవ్వడానికి అయితే ప్రాపర్ గా ఇవ్వండి. ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి అప్లికేషన్ మనం ఎంటర్ చేసేటప్పుడు. ఓకే, అండ్ స్టెప్ 3 ఏంటంటే యూఆర్ రిజిస్టరింగ్ ఫర్ ది వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు మీ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి. సో కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు కేటగిరీ అనేది ఐటీ చూస్ చేసుకోవాలి ఇందులో. ఓకే, అండ్ వన్స్ కేటగిరీ ఐటీ చూస్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి కంప్లీట్ గా. అండ్ డీటెయిల్స్ అయితే అకాడమిక్ డీటెయిల్స్, ఏమైనా ఇంటర్న్షిప్స్ మీ డిగ్రీ ఉన్నప్పుడు డిగ్రీలో కంప్లీట్ గా ఏమైనా ఇంటర్న్షిప్స్ అండర్ గోయింగ్ వెళ్ళారా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, మోస్ట్లీ యూఆర్ కంప్లీట్లీ గోయింగ్ టు ఫ్రెషర్స్ కాబట్టి ఇంటర్న్షిప్స్ మోస్ట్లీ కొన్ని స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేస్తారు, చేయరు. సో ఇంటర్న్షిప్ చేసినా చేయకుండా నో ప్రాబ్లం. ఇదైతే కంప్లీట్ గా ఫ్రెషర్స్ కి కాబట్టి నో ప్రాబ్లం. అండ్ స్టెప్ 4 వచ్చేసి ఇది ఇన్ సెంటర్ ఎగ్జామ్ అన్నట్టు. సో నియరెస్ట్ మీకు టీసీఎస్ ఐఆన్ సెంటర్స్ ఉంటాయి. సో సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ అనేది మనం రాయాలి ఇది కంప్లీట్ గా. అండ్ వన్స్ మీరు సెంటర్ అయితే చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మోడిఫై అండ్ చేంజ్ అయితే చేసుకోవడం కుదరదు. సో టెస్ట్ సెంటర్ అయితే మీ నియరెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ గా ఎంటర్ డీటెయిల్స్ చేశాక సో మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. దెన్ యూ కెన్ చెక్ యువర్ ట్రాక్ యువర్ అప్లికేషన్స్. వన్స్ యువర్ స్టేటస్ రిఫ్లెక్ట్ as అప్డేట్ ఫర్ డ్రైవ్, ఇట్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ యువర్ అప్లికేషన్ ఫామ్. ఓకే, సో ఇంపార్టెంట్ నోటీస్ ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఇన్ సెంటర్ టెస్ట్ అన్నట్టు. ఇన్ సెంటర్ టెస్ట్, సో సెంటర్కి వెళ్ళి మనం ఎగ్జామ్ అయితే రాయాలి.
అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద సీట్స్ అయితే అలాట్మెంట్ ఉంటుంది. అండ్ టైమింగ్స్ కూడా ఉంటుంది. సో దాని బేసిస్ మీద మనకు ఎగ్జామ్ అయితే టీసీఎస్ అయాన్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో వన్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయ్యాక మనకు ఎగ్జామ్ రిలేటెడ్ అండ్ టైమ్ స్లాట్స్ అండ్ ప్రిఫర్డ్ టెస్ట్ సెంటర్ అయితే మనకు టీసీఎస్ అయాన్ నుంచి కమ్యూనికేషన్ మెయిల్స్ అయితే వస్తాయి. సో మీరు ఎగ్జామ్ డేట్ కన్నా ముందు మీరు రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ చెక్ చేసుకోండి. సో వన్స్ అయ్యాక మీరు హాల్ టికెట్ని ప్రింట్అవుట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి బీసీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ ప్రాసెస్ వాళ్ళకు. సో ఇది బోత్ ఇంటిగ్రేటెడ్ కామన్ టెస్ట్ అన్నట్టు. దిస్ ఇస్ ఫర్ 120 మినిట్స్ ఉంటుంది. 120 మినిట్స్లో 4 సెక్షన్ ఉంటుంది. సో 4 సెక్షన్లో న్యూమరికల్ అబిలిటీ, వర్బల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ అండ్ కోడింగ్ అనేది ఆప్షనల్. సో మోస్ట్లీ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో బేసిక్ క్వశ్చన్స్ అయితే మీరు యూట్యూబ్ నుంచి, మీరు ఛానల్స్ నుంచి రిఫర్ చేయొచ్చు. ఓకే. సో టెస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి క్యాండిడేట్స్ హు ఆర్ పాసింగ్ బిఎస్సి, బిఎస్సి అండ్ బిఎస్సి అండ్ బీసీఏ అండ్ బి వొకేషనల్ సిఎస్ఆర్ ఐటి ఫర్ ద ఫ్రమ్ ద బ్యాచ్ ఆఫ్ 2025 ఆర్ ఎలిజిబుల్. ఓకే. సో రిజిస్టర్ నౌ. సో వెల్కమ్ అబౌట్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి వెళ్తాం. సో నెక్స్ట్ పోర్టల్లో రిజిస్టర్ నౌ అని. సో రిజిస్టర్ నౌలో సో there are two options. One is IT and one is BPS. సో ఓకే. సో సో ఇప్పుడు బిఎస్సి స్మార్ట్ హైరింగ్ అండ్ బిఎస్సి ఇగ్నైట్ 2025 బ్యాచ్ వాళ్ళకైతే ఐటీ రోల్ అయితే ఎలిజిబుల్ ఉన్నారు. సో మనం ఐటీ అయితే క్లిక్ చేయాలి. సో వన్స్ ఐడి ఇచ్చాక మనం వెరిఫికేషన్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాం. సో దీనికన్నా ముందు మీ ఈ పర్సనల్ అఫీషియల్ ఈమెయిల్ ఐడితోని రిజిస్టర్ అవ్వండి. సో ఏ కమ్యూనికేషన్ మెయిల్స్ ఉన్నా కూడా టీసీఎస్ అయ్యాన్ వాళ్ళు మీకు ఈ ఈమెయిల్ ఐడికి రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అప్ చేయండి. ఓకే. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే సో మీరు నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో అన్ని కంపెనీస్కి అప్లై చేస్తారు కాబట్టి సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక న్యూ ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. ఆ న్యూ ఈమెయిల్ ఐడి నెక్స్ట్ కమింగ్ ఇప్పుడు మీరు ఏదైతే అప్లై చేసుకుంటారో సో వాటికి అన్నిటికీ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దట్ ఇస్ ద బెస్ట్. అండ్ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి దెన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. దెన్ దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అండ్ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి అకాడమిక్ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఓకే. అండ్ యా, దట్స్ ఇట్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ అండ్ డీటెయిల్స్ ప్లీజ్ ఫాలో Go to Query యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ press the bell icon.